బాలకృష్ణ స్వామి గారు చెప్పండి. లేడీ అఘోరి వ్యవహారం చూస్తే ఏమనిపిస్తోంది? సార్ నాకు ఒకటి అర్థం కావట్లేదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాకు డాక్షిద్దరేస్తుంది. మీరు మాటి మాటికి వాడిని ఎందుకండి హైప్ చేస్తారు? శ్రీనివాస్ అని పిలవలేరా? వాడికి ఓ పేరు లేదా? లేడీ అఘోరి లేడీ అఘోరి లేడీ అఘోరి అఘోరీల పరువు ఎందుకు తీస్తున్నారు? వాడు అఘోరి అసలు ఎవరు చెప్పారు? బాలకృష్ణ స్వామి గారు అంటే అఘోరి కాదా? మరి ఆయన అఘోరి కాదా? ఒక్క నిమిషం అండి, మీరు పిలిస్తే శ్రీనివాస్ అని పిలవండి, లేదంటే నన్ను డిస్కనెక్ట్ చేసేయండి. డోంట్ బాదర్ అబౌట్ ఇట్. కాదు, మీరు క్లారిటీ ఇవ్వండి. నన్ను కూడా అంటే అదే అఘోరి లక్షణాలు ఏమున్నాయి వాడికి? అంటే ఏ లక్షణాలు ఉండాలి అఘోరికి? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడం లక్షణమే. ఓకే శ్రీనివాస్ గారు అట్లా కాదు, నాకు పాయింట్ వైజ్ కావాలి. సారీ బాలకృష్ణ గారు, నాకు పాయింట్ వైజ్ కావాలి. ఆడపిల్లని ఎత్తుకు వెళ్ళిపోయాడు, కానీ ఆమె నేను ఇష్టపడి వెళ్ళాను అని చెప్తోంది, మీరు ఎత్తుకు వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఆమె మేజర్, ఆ ఎత్తుకు వెళ్ళిపోయారు అని మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? ఇష్టపడి వెళ్ళిపోయాను అని చెప్పింది కదా, ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ కూడా నేనే ఇష్టపడి వెళ్ళానని చెప్పింది. సార్ ఒక్క నిమిషం వినండి నా మాట. సెకండ్ తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చినప్పుడు మీ టీవీ వాడిని ఇంటర్వ్యూ చేస్తే నాకు ఇంకా ఆవిడతో అవసరం లేదు అన్నాడు కదా, మళ్ళీ ఎలా తీసుకెళ్ళాడు? ఓకే, అప్పుడేమో తల్లి కూతుళ్ళ సంబంధం అన్నాడు, ఇప్పుడు భార్యాభర్తల సంబంధం అంటున్నాడు. ఏమనుకోవాలి? ఎటువైపు వెళ్తున్నాం మనం? పాయింట్ వైజ్ గా మాట్లాడాలి అన్నారు, మీరు మాట్లాడండి. పాయింట్ వైజ్ గా మీరు మాట్లాడండి. సనాతన ధర్మం గురించి ఏం చేశాడు? గో సంరక్షణ గురించి ఏం చేశాడు? ఆడపిల్లల్ని ఉత్తరిస్తా అన్నాడు, ఏం చేశాడు? సనాతన ధర్మం అంటే ఏంటి? అలా కాదు. నేను బాలకృష్ణ గారు, నాకు ఒకటి కావాలి. అఘోరి పైన మీకు ఏమైనా కోపం ఉందా? ఖచ్చితంగా ఉంది. మీరు సారీ సార్, నన్ను డిస్కనెక్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యువర్ డిబేట్ బికాస్ మాటి మాటికి అఘోరి 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 అంటే పిచ్చినా కొడుకులో మాట్లాడేవాళ్ళం. అంటే మీరు అఘోరి దీక్ష ఏమన్నా తీసుకున్నారా? మీరు అఘోరి గురించి తెలుసా? అఘోరీలు ఎలా ఉంటారు, అఘోరీల జీవన విధానం దీక్ష ఎలా ఉంటుందని మీకు ఏమైనా ఐడియా ఉందా? సార్ నేను డిస్కనెక్ట్ అవుతున్నాను, ఐఎమ్ వెరీ సారీ. నేను ఈ అఘోరి గురించి మీరు డిస్కనెక్ట్ అవుతానంటే ఓకే, మీరు ఫ్రస్ట్రేషన్ నేను తీసుకుంటాను. అన్నట్టుగానే నేను ఉండాలి అంటే కష్టం ఏదైనా కూడా, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు వాటిని క్లారిఫై చేస్తానంటే ఓకే. శివరుద్ర స్వామి గారిని అడగండి, నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. మీ ఇష్టం. డిస్కనెక్ట్ కర్ लो बार बार